కాకుల్లాగా కుక్కల్లాగా పిల్లుల్లాగా పుట్టిండే ఎంత బాగుండదు తెలుసా. ఎందుకని ఇప్పుడు ఆ కాకి చూడు హ్యాపీగా తిరుగుతుంది, దానికి ఏసీ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. గిల్లు ఎంత పెట్టినా కానీ ఆడని తిని బతికేసిద్ది. ఎందుకు మన బతుకులు పాడుగాను. ఈ ఎండలకు చస్తుంటే పార్క్ లేదు, చల్లగా గాలి వచ్చింది అనుకుని వస్తే పార్క్ లో కూడా గాలి లేదు, ఆకులు కదిలితే రాలిపోతాయి అన్నట్టు కదలకుండా కూర్చుంది. శుభ్రంగా సుఖంగా కూర్చోండి అన్నట్టే కూర్చోండి, కదలబాకండి. కదిలితే జనాలు ఎగిరిపోతారు మళ్ళీ, జాగ్రత్త. ఇదిగో ఫ్రెండ్స్, ఆ కాకి అరుస్తుంది కదా, దర్శనం ఎవరు ఏమనరు, కానీ మా ప్రశు అరిస్తే మాత్రం ఏంటిది ఇలా అరుస్తున్నావు అని చెప్పి అంటారు. అదే కదా, నేనేదో నా గొంతే అంత మామూలుగా మాట్లాడితే కూడా అమ్మో ఇది అరుచుకుంటుంది జనాల మీద అంటారు. మరి వాటిని ఎందుకు అంటారు? రజ్జుడు ఎట్టరుతుంది వచ్చిన దగ్గర నుంచి. అది అంత బాగా అరుస్తున్నప్పుడు దాన్ని అనలేనప్పుడు మరి నిన్ను కూడా అనకూడదు కదా. కాకి ఇచ్చిన వాల్యూ కూడా మనకి ఇవ్వట్లేదు.